ముఖ్యంగా చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ లేకపోతే ఎముకలు గుల్లబారడం అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉండే సమస్య. ఈ ఎముకలు గుల్లబారడం అనేది మామూలుగా లేడీస్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదలవుతుంది. అదే మగవాళ్ళలో అయితే ఈ స్మోకింగు, ఆల్కహాలు, లేకపోతే ఏమైనా స్టిరాయిడ్స్ వాడడము, లేకపోతే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళలో ఉంటుంది. అందుకని ఈ ఎముకలు గుల్లబారినప్పుడు మామూలుగా ఉండే బోన్లో ఉండే చేవ సాంద్రత తగ్గి ఎముకలు విరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ పరీక్ష చేసుకొని దీంట్లో ఒక స్కోర్ వస్తుంది, టీ స్కోర్ అంటారు. అది -1.5 to 2.5 ఉంటే ఆస్టియోపీనియా అంటారు, మధ్య రకము. లేకపోతే -2.5 కంటే ఎక్కువ ఉంటే సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్ కానీ వైటమిన్ D3 సప్లిమెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంలో ప్రోటీన్, కాల్షియంతో పాటు ప్రోటీన్ను ప్లస్ మిగతా మినరల్స్ అన్నీ ఉండేటట్టు సమతుల ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు నడక కానీ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గుల్లబారడం అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో ఎముకలు విరిగే ప్రమాదం చాలా తగ్గే అవకాశం ఉంటుంది. మేము చూసే ఓపీలో సగం మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ నడుము నొప్పితో వస్తుంటారు, లేకపోతే ముంజేయి విరగడం, రిస్ట్ విరగడం అటువంటి సమస్యలతో వస్తుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరీక్షని 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకొని డాక్టర్ సలహా మేరకు మందులు, కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఎముకలు విరిగినప్పుడు ఇప్పుడు కొత్తగా కొన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. ఎముక తయారయ్యేదానికి టెరిపారటైడ్ అనే ఇంజెక్షన్, అది డైలీ డోసు సబ్కుటేనియస్గా వేసుకోవాలి. అదే కాకుండా ఎముక కరిగిపోకుండా ఉండే ఇంజెక్షన్ ఒకటి వచ్చింది, అది కూడా కొత్తది, డెనుసుమాబ్ అంటారు. ఆ సూదిని చిన్న ప్రీఫిల్డ్ సిరింజ్లో వస్తుంది. అది సబ్కుటేనియస్గా వేసుకుంటే చాలా వరకు ఈ ఎముకలు గుల్లబారడం తగ్గుతుంది, ఎముకలు విరిగే శాతం తగ్గుతుంది. ఇక్కడ ఉదాహరణకి నేను చూపిస్తున్నాను. ఇలా ఉన్న ఎముక, ఇది వెర్టెబ్రా అంటే వీపులో నడుములో ఉండే ఎముక. ఇలా ఉన్నప్పుడు దీని కాంపాక్ట్గా ఉంటుంది, అంటే టేకు చెట్టు మాదిరి ఉంటుంది చిన్న వయసులో ఉన్నప్పుడు. అదే వయసు పెరిగే కొద్దీ ఇది మునగ చెట్టులాగా తయారవుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉండే కాల్షియం అంతా తగ్గిపోయి ఇలా బోలుగా తయారవుతుంది. ఈ బోలుగా తయారైనప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళు చిన్న దెబ్బకి ఎముకలు ఒత్తుకుపోయి నడుము నొప్పి వస్తుంటుంది. అంతేకాకుండా చాలామందికి ఎముకలు గుల్లబారడంతో పాటు కండరాలు కూడా వీక్ అయిపోయి ఉంటారు. తర్వాత హైట్ తగ్గిపోతుంటారు. మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు పొట్టిగా తయారవుతుంటారు. అది ఎందుకంటే ఎముకలు హైట్ తగ్గిపోయి పొట్టిగా తయారవుతుంటారు. అంతేకాకుండా మన పల్లెటూరులో చాలామంది చూస్తుంటాం, వాళ్ళు తెలియకుండానే ఈ ఒక్కాకులో కాల్షియం వేసుకుంటూ ఉంటారు. అంటే సున్నమే మనం ట్యాబ్లెట్లు ఇచ్చేది వాళ్ళు సున్నంగా వాడుతుంటారు. వాళ్ళకు కూడా ఈ కాల్షియం ట్యాబ్లెట్లు ఇప్పించి దాని నుంచి నివారించవచ్చు. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే సింపుల్గా చాలామంది సెడెంటరీ లైఫ్, అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఇంట్లో గృహిణులు కానీ ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకుండా ఏసీలో ఉండడం, లేకపోతే సింపుల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఆడకుండా ఉండే వాళ్ళలో కామన్గా వస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ గురించి చెప్పుకోవాలంటే మనకి ఈ మధ్య ఒక ఉదాహరణగా మనందరికీ తెలిసిన సునీత విలియమ్స్ గారు నాసా అమెరికా ద్వారా స్పేస్లోకి వెళ్ళిపోయి వారం రోజుల లోపల కిందకి భూమి మీదకి రాకుండా 9 నెలల పాటు స్పేస్లో ఉండాల్సి వచ్చింది. ఈ స్పేస్లో గ్రావిటీ ఉండదు కాబట్టి వాళ్ళు నడవకుండా ఉన్నందువల్ల ఆమె కిందకు వచ్చిన తర్వాత ఆమెలో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఈ గ్రావిటీ అంటే నడక లేకుండా ఉన్నందువల్ల ఎముకలు గుల్లబారినప్పుడు ఏదర్శీమే అంటే ఆమెకి ఆస్టియోపీనియా కానీ మధ్య రకం కానీ ఆస్టియోపోరోసిస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కండరాలు పట్టుతూ కూడా తగ్గిపోతుంది, దాన్నే సార్కోపీనియా అంటారు. అంతేకాకుండా రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తాయి ఈ నడక లేకపోతే, లేకపోతే గ్రావిటీ లేకపోతే. అంటే బ్లడ్ అంతా
కింద పూలప్ అయిపోతుంది. అందుకే మొహం తెల్లగా అయిపోవడం అటువంటి మార్పులు వస్తాయి. అందుకే ఆమె కిందకు వచ్చిన తర్వాత ఈ నడకను కూడా గ్రాడ్యువల్గా ఎక్సర్సైజెస్ ద్వారా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ ఆహారంలో మార్పుల ద్వారా నార్మల్ స్టేజ్కి తీసుకువెళ్తుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మన దేశంలో కూడా ఈ మధ్య ఊబకాయం పెరిగిపోతుంది. కారణం ఏంటంటే ఈ జంక్ ఫుడ్ తినడం, ఆయిల్ లేకపోతే బయట ఉండే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఊబకాయం పెరగడం, ప్లస్ సరైన వ్యాయామం లేకుండా పోవడం. సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ స్కూల్ పిల్లలు కూడా మినిమం 1 కిలోమీటర్ పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు. సో వీటన్నిటిని నివారించేదానికి, ఆస్టియోపోరోసిస్ నివారించేదానికి ముఖ్యంగా ఆహారంలో మార్పులు. అంటే మెయిన్గా ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, బొరాన్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ వైటమిన్ D3 ఇవన్నీ ఉండే ఆహారం. వెజిటేరియన్స్ అయితే పాలకు సంబంధించిన పదార్థాలు అంటే మజ్జిగ, పెరుగు, లేకపోతే పన్నీరు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మొలకెత్తిన గింజలు కానీ, లేకపోతే ఈ మధ్య నట్స్లో కొంతవరకు ఈ కాల్షియం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మునగాకు, మెంతి కూర, అన్ని రకాలైన ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటిల్లో కాల్షియంతో పాటు మిగతా వైటమిన్స్, ఫైబర్ అధికంగా ఉంది. నాన్ వెజిటేరియన్స్ అయితే తప్పకుండా ఎగ్ వైట్తో పాటు 2 ఎగ్గులు తీసుకున్నప్పుడు ఒక ఎల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆస్టియోపోరోసిస్లో భాగంగానే చాలామంది ఎక్సర్సైజ్ అనే దాని గురించి మర్చిపోతూ ఉంటారు. ఎక్సర్సైజు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ కానీ, లేకపోతే ఆల్రెడీ వచ్చిన డ్యామేజ్ని మళ్ళీ రివర్స్ చేసిందని కానీ. మనకందరికీ తెలిసిన ఫిజిక్స్లో వుల్ఫ్ లా అంటారు. అంటే ఫార్మ్స్ ఫాలో ఫంక్షన్. నువ్వు ఏ పని చేస్తావో ఆ కంట్రోల్ గట్టిపడుతున్నాయి. ఉదాహరణకి మనం ఎక్కువ రైట్ హ్యాండెడ్ పీపుల్ అయితే కుడి చేయి బలంగా ఉంటుంది, ఎడమ చేయి కొంచెం వీక్గా ఉంటుంది. అదే మాదిరి ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. నడక కానీ, కొద్దిపాటి మెట్లు ఎక్కడం కానీ, లేకపోతే జిమ్ పోయి తక్కువ వెయిట్ బేరింగ్ అంటే వాళ్ళ వయసుకి తగినట్టు డాక్టర్ సలహా మేరకు వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజులు చేసినట్లయితే కండరాల బలం పెరుగుతుంది, జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకలు ట్రెబెక్యులర్ ప్యాటర్న్ అంటారు, అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ మేము సజెస్ట్ చేసేది మామూలుగా సూర్య నమస్కారాలతో పాటు యోగా కూడా చెప్తాం. యోగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆస్టియోపోరోసిస్కి. అంతేకాకుండా ఈ యోగాతో పాటు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరిగినట్లయితే మీకు తెలిసింది అందరికీ 4 బాక్స్ ఫార్ములా ప్రకారం ఒక 4 సెకండ్స్ 8 సెకండ్స్ బాగా డీప్ బ్రీత్ చేసేసి మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ వదలడం, అటువంటి సింపుల్ ఎక్సర్సైజెస్. లేకపోతే జిమ్ సైకిల్ తొక్కడం, ముందుకి వెనక్కి తొక్కడం లాంటివి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ఏజ్డ్ పీపుల్లో ఈ వంగిపోయిన వల్ల కైఫోసిస్ అంటారు, సెనైల్ కైఫోసిస్, వాళ్ళకి కొన్ని బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లంబోసైకల్ కోర్సెట్ కానీ, టైలర్స్ బ్రేస్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా ఈ పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ బాత్రూముల్లో పడిపోతుంటారు. అంటే వాళ్ళకి పటుత్వం తక్కువ ఉంటుంది కండరాల్లో, జాయింట్స్లో. అందుకని వాళ్ళకి బాత్రూంలో సరైన లైటింగ్ ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాకుండా పడిపోకుండా గ్రాబ్ బార్స్ అంటారు, వాళ్ళు కూర్చొని లేచేదానికి పడిపోకుండా పట్టుకునేదానికి గ్రాబ్ బార్స్ అరేంజ్ చేయాలి. తర్వాత యాంటీ స్కిడ్ టైల్స్ అంటారు, బాత్రూంలో జారి పడిపోకుండా టైల్స్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఏజ్డ్ పీపుల్లో కొంత డిసీజెస్ ఏదో బీపీ వల్ల కానీ, షుగర్ వల్ల కానీ సడన్గా లేచిపోయినప్పుడు పోస్టరల్ హైపోటెన్షన్ వచ్చి పడిపోతుంటారు.